నా పేరు ఇప్పకుంట దయాకర్ రెడ్డి. నేను గూడూరు వాస్తవుని. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. నేను హౌస్ పర్పస్ కింద టాటా సోలార్ బిగించుకున్నాను. 3 కిలోవాట్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆ 3000 రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ అసలు ఏమి రావట్లేదు. ఇప్పుడు మినిమం ఛార్జ్ మటుకు ఒక 400-500 వస్తుంది. ఒక 6 నెలల తర్వాత ఎఫ్పిపిసిఏ ఆ ట్రూ అప్ ఛార్జ్ 0 అయిపోతే ఆ బిల్లు కూడా రాదు. సో ఈ ప్లాంట్ పెట్టుకుని ఎన్ని రోజులు అయింది సార్ మీకు? నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ అసలు ఏమి రాలేదు. సో దీని కానీ ఎంత ఖర్చు పెట్టారు సార్? 3 కిలోవాట్ కి 2,20,000. 2,20,000 పెట్టుబడి పెట్టి దాంట్లో సబ్సిడీ 78,000 సార్ అకౌంట్ లోకి నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఎన్ని ఏసీలు ఉన్నాయి సార్ ఇంట్లో? మా ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయి. ఇంట్లో 3 ఏసీలు కూడా ఇప్పుడు ఏది కూడా నాన్ స్టాప్ గా వాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల. సార్ ఒక బేసిక్ గా ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి రైతుగా ఉండి ఇలాంటి ప్లాంట్ మీద అవేర్నెస్ తెచ్చుకొని పెట్టుకుంటా ఉన్నారు. సో మీరు ఎవరైనా ఇలా ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే పైన ఒక కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఒరిజినల్ గా సోలార్ ప్లాంట్ పెట్టిస్తాం. క్లీన్ చేసుకోవడానికి సార్ ఒక సెట్టింగ్ పెట్టుకున్నారు. సో ఇది వచ్చి ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ అన్నిటికన్నా కింద ఉంది, కానీ సోలార్ ప్యానల్స్ హైట్ ఎక్కువలో ఉన్నాయి. సో అలాంటప్పుడు సొల్యూషన్ ఏం చేశారంటే సారు ఈ ఇన్లెట్ వాటర్ లో ఒక వాల్వ్ పెట్టారు. ఎన్ని వాల్వ్ పెట్టారు సార్? 2 పెట్టారా? ఒక వాల్వ్ వచ్చేసి పైన వాటర్ ట్యాంక్ కట్టేసి ఆఫ్ చేసుకోవడానికి, దాని నుంచి దీన్ని ఆన్ చేసుకుని ఇప్పుడు దీన్ని కట్టేసాము, ఇప్పుడు ఆన్ చేసాము. దీని ద్వారా వాటర్ వస్తాయి. సార్ ఇప్పుడు ఎలా సోలార్ ప్యానల్స్ క్లీన్ చేస్తారు చూడొచ్చు. కానీ సోలార్ ప్యానల్స్ ఎప్పుడు కూడా ఎండ లేనప్పుడే క్లీన్ చేసుకోవాలి. పొద్దున 6 గంటలకు కానీ సాయంత్రం 6 గంటలకు కానీ. ఇప్పుడు చూసినట్లయితే సారు ఎలా వాటర్ పడతారు చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనం సోలార్ ప్యానల్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదంతా మన ఓన్ తెలివితేటలు వాడి చేసుకోవాలి. కానీ సార్ ఏంటంటే సార్ కొన్ని అవేర్నెస్ తో సార్ ఇలా చేసుకుంటా వచ్చినారు. సో ఇప్పుడు క్లీన్ చేసినట్టయితే సోలార్ ప్యానల్ ఆటోమేటిక్ గా క్లీన్ అవుతా ఉంటుంది. డస్ట్ కూడా ఏమి ఉండదు, ఎక్కువ జనరేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఇక్కడ నుంచి పడతారు సారు. సో అప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ లో ఉన్న వాటర్ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. సో చాలా మంది సోలార్ ప్లాంట్ పెట్టుకుంటారు, కానీ దాని మెయింటెనెన్స్ అసలు పట్టించుకోరు. ఇలా మంత్లీ వన్స్ లేదా వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోగలిగితే మాక్సిమం సోలార్ పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మన ప్లాంట్ ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో మీకు డౌట్ రావచ్చు, ఈ నీళ్ళ వల్ల ఈ వైర్లు ఏమైనా షార్ట్ అవుతుంది. ఏమీ కాదు, ఇదంతా IP66 నీళ్ళల్లో పెట్టినా కానీ కరెంట్ వైర్ షాక్ కొట్టవు. ఆ విధంగా ఈ వైర్ గేజ్ అనేది డిజైన్ చేయబడింది. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు సోలార్ ప్లాంట్ క్లీన్ చేసుకుంటే ప్లాంట్ ఎక్కువ ఎఫిషియన్సీగా వర్క్ అవుతుంది. చాలండి.